హాయ్ అండి. చూశారు కదా, ఇవాళ నాగుల పంచమి. ఇంట్లో పూజ కార్యక్రమం అయితే ముగిసిందండి. ఇక పుట్టకు పాలు పోసే పని ఉంది కాబట్టి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ మాత్రం కార్యక్రమము అయిపోయింది. దీపాలు ముట్టించేసా. ఇక పుట్టకాడికి పోవడానికి అన్నీ రెడీ అవుతున్నాయండి. రెడీ చేసుకున్నాను. ఇక మా పక్కన వాళ్ళు మేము అందరం కలిసి వచ్చాము. చూసారు కదా, నేను ఎప్పుడైనా నాగేంద్రునికి ఒక పెద్ద చిప్ప లాంటిది పెట్టి దాంట్లో పాలు వేయడం నాకు ఇష్టం అండి. నేను అలానే పోస్తాను. దాంట్లో పోసిన తర్వాత 5 కన్నాలల్లో కూడా మళ్ళీ 5 డ్రాప్స్ లాగా వేస్తానండి. వెండిది నాగపడిగ కూడా నేను చిన్నది తీసుకొచ్చి ఎప్పుడైనా వేస్తాను. ఇక మా గల్లీ వాళ్ళతోటి అందరం కలిసి రావడం, అందరం కలిసి ఇలా ఎప్పుడైనా ప్రతిసారి అందరం కలిసి వెళ్ళి ఇలా పోస్తామండి. ఎక్కడ పుట్ట ఉండి పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయో అక్కడికే వెళ్తామండి. మరీ గుళ్ళకి అన్నది ఏమీ లేదు. మేము గుడిలోకి పోవడం, గుళ్ళోనే పోయడం అన్నది ఏం లేదండి. ఇటు మా ఇంటి దగ్గర చెట్లలో ఒక నాగేంద్రుని పుట్టు ఉన్నది. ఆ పుట్టలో పోసి మేము ఇలా మొక్కుతాము. ఇప్పుడు చూడండి, చిప్పలో పోసిన పాలు ఒక్కొక్క డ్రాప్ లాగా ఎలా ఆ రంధ్రంలో పడుతూ ఉంటాయో అది కూడా మీరు చూడండి. ఇప్పుడు చూపిస్తా. నాకైతే అక్కడ అట్లా పడతావు చూడండి, ఎట్లా పడుతున్నాయో. అలా పడుతుంటేనైతే భలే బాగా అనిపించింది. కావాల్సుకొనే మేము దీన్ని తీసాము. చూడండి, అలా పోసినాం. అట్లా ఒక్కొక్క డ్రాప్ లాగా నాగేంద్రునికి లోపలికి పోతూనే ఉన్నాయి. చూడండి ఎలా పోతున్నాయో. ఇక అందరం మా ఇంటి దగ్గర వాళ్ళందరం కలిసి వెళ్ళి ఇలా పోసి హాయిగా హ్యాపీగా, వర్షం కూడా వస్తుంది, వర్షంలో తడుచుకుంటానైనా కూడా అందరం వెళ్ళామండి. చూశారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.